హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే ఉగాది స్పెషల్గా, అలాగే మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి ఉగాదికి మామిడికాయల సీజన్లో ఎక్కువగా చేసుకునేది ఏంటి, ఫస్ట్ మెయిన్గా అందరికీ గుర్తొచ్చేది మామిడికాయ పులిహార. సో ఈ పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మంచి టిప్స్ తోటి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా సింపుల్గా చేసి చూపించాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక మామిడికాయని తీసుకోవాలి. అది బాగా పుల్లగా ఉండాలి, మరీ పుల్లగా కాదు, కొంచెం మీడియంగా ఉన్న కాయ అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆ కాయనైతే ముందు పైన తొక్క తీసేసుకొని నీట్గా తురిమి పెట్టుకోవాలి. నేను తీసుకున్న కాయ అంత పుల్లగా లేదు కాబట్టి కాయ మొత్తం తురుముకున్నాను. మరి పుల్లటి కాయ అయితే సగం తురుముకోండి. ఇప్పుడైతే తురుముకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లోకి అయితే ఒక పావు కప్ అంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో పల్లీలు, తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి కాస్త వేగించుకోవాలి. ఈ పులిహోరకి టేస్ట్ ఎప్పుడైనా సరే మనం చేసే తాలింపులోనే ఉంటుంది. ఈ తాలింపు అనేది చక్కగా వేగితే పులిహోర టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రెండు వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, అంటే ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. ఇంగువ మస్ట్ అండి. పులిహోరలో ఎప్పుడైనా సరే ఇంగువ ఉంటేనే పులిహోరకి మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ రెండు కూడా వేగిన తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుముని ఈ తాలింపులోకి వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, ఒక 2 నిమిషాల పాటు, ఎందుకంటే మామిడికాయ తొందరగానే సాఫ్ట్ అయిపోతుంది ఆయిల్లో వేసుకోగానే. కాబట్టి ఒక్క 2 నిమిషాలు అలా వేయించేసుకోండి. ఇలా వేయించేటప్పుడు బాగా కలుపుకోవాలి, అంటే తాలింపు అంతా కూడా ఆ తురుములో కలిసిపోవాలి కదా. కాబట్టి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసి మనము ఈ మామిడికాయ తురుముని వేయించడం వల్ల మనకి మరీ పుల్లగా లేకుండా కొంచెం పులుపు అనేది తగ్గుతుంది, బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు హైలో వేయించుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పులిహోర పేస్ట్ని, అంటే ఈ మామిడికాయ తురుము పేస్ట్ని మనము ఇలా తయారు చేసుకొని కూడా ఉప్పు వేసి వేయించడం వల్ల మనకి ఈ పోపు అనేది పాడవ్వదు. కాబట్టి ఇలా తయారు చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రైస్ వండేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడైతే అన్నాన్ని నేను ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికించుకున్నాను. ఈ పులిహోరకి ఎప్పుడైనా సరే అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉండాలి, కాస్త పలుకుగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు అన్నంలోకి అయితే కాస్తంత ఉప్పు వేస్తున్నాను, అంటే పులిహోరకి సరిపడినంత వేసుకుంటున్నాను. అంటే తురుములో కొద్దిగా వేశాను, అలాగే రైస్లో కూడా కొంచెం వేస్తున్నాను. తర్వాత లాస్ట్లో మీకు కావాలి అంటే ఉప్పును చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ తాలింపుని మొత్తాన్ని కూడా అన్నంలోకి వేసేసుకోవాలి. నేను ఈ పులిహోరకి సరిపడినంతనే వేసుకున్నాను కాబట్టి మొత్తం వేస్తున్నాను. మీరు ఎక్కువ వేసుకున్నారంటే కావాల్సినంత వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైంకి మళ్ళీ పనికొస్తుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ తాలింపుని మొత్తాన్ని కూడా ఫస్ట్ అయితే అన్నంలోకి గరిటెతో కలుపుకోవాలి. సో నేను వేడి మీద వేసాను కాబట్టి ఫస్ట్ గరిటెతో కలుపుతున్నాను. అదే మీరు చేత్తోనే కలుపుకోవాలి. పులిహోర ఎప్పుడైనా సరే చేత్తో కలుపుతూనే ఈవెన్గా కలుస్తుంది. అండ్ అన్నిటికీ కూడా రైస్ మొత్తానికి కూడా తురుము అనేది చక్కగా పట్టి టేస్టీగా ఉంటుంది. ఇలా పులిహోర అంతా కూడా కలుపుకోవాలి. మీకు ఇందులో ఇష్టం ఉంటే మిరియాల పౌడర్ వేసుకోవచ్చు, లేదా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ టైంలో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చింతపండు పులిహోరకి మామిడికాయ పులిహోరకి టేస్ట్ అనేది ఎక్కడ కూడా పోలిక ఉండదు. దాని టేస్ట్ దాన్ని, దీని టేస్ట్ దీని. కాబట్టి ఈ మామిడికాయ సీజన్లో మీరు తప్పకుండా ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర, పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది. ఉగాది పండుగ రోజు అందరూ ఖచ్చితంగా చేసుకుంటారు ఈ మామిడికాయ పులిహోరని. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.